సాయి భక్తులకు నమస్కారం. బాబాను అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించిన అన్నా చించినేకర్ అనే భక్తుడి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. బాబాను శ్రద్ధా సబూరులతో సేవించిన వారిలో ఈ అన్నా చించినేకర్ ఒకరు. ఇతని అసలు పేరు దామోదర ఘనశ్యామ్. ఇతడు రాణి జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవాడు. అందుకే అందరూ అతన్ని అన్నా చించినేకర్ అని పిలిచేవారు. ఇతని మనస్తత్వం చాలా వింతగా ఉండేది. ఇతను ఎవ్వరిని లెక్క చేసేవాడు కాదు. ముక్కుసూడిగా మాట్లాడేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చేమో గాని ఈ అన్న మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు. అతనికి పనులన్నీ చకచకా సాగిపోవాలి. అరువుబేరం ఎరగడు. మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. ఇలా పైకి కఠినంగా రాజీలేని వ్యక్తిగా మొరటి వాన్లా కనిపించినప్పటికీ ఇతను లోలోపల నిష్కపట స్వభావి, సజ్జనుడు, సాత్వికుడు. ఇతనికి మోసం అన్నది తెలవదు. అందుకే బాబా ఇతన్ని చాలా ఇష్టపడేవారు. ఈ అన్నా చించినేకర్ భార్య పేరు లక్ష్మీబాయి. ఈమె మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ షిరిడీ గ్రామంలో ప్లేగు చెలరేగింది. గ్రామంలోని వారందరూ భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. అయితే ఈ లక్ష్మీబాయి మాత్రం ఒక్కతే షిరిడీ గ్రామంలో ఉండిపోయింది. ఆ సందర్భంలో సహజంగానే ఆమె భయపడింది. కానీ బాబా ఆమెకు భౌతికంగా దర్శనమిచ్చి ధైర్యం చెప్పడంతో ఆమె షిరిడీలోనే ఉండిపోయింది. అయితే వ్యాధి పూర్తిగా అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు దాదాపుగా 10 నుండి 12 సార్లు భౌతికంగా దర్శనమిచ్చి అభయమిచ్చారు. ఈ సంఘటనతో ఆ దంపతులకు బాబా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అన్నా చించినేకర్, అతని భార్య లక్ష్మీబాయి ఇద్దరు షిరిడి వచ్చి బాబా సన్నిధిలో నివసించసాగారు. వారు బాబా నుండి ఏమీ ఆశించకుండా చాలా సంవత్సరాలు నిస్వార్థ సేవ చేశారు. ఈ అన్నా చించినేకర్కు 50 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. ఒకనాడు ఆ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామ ఇంకా కాకాసాహెబ్ దీక్షితులు అక్కడే ఉన్నారు. శ్యామ బాబాతో ఈ విధంగా, దేవా, ఏమిటి మీ లీల? ఎక్కడెక్కడి నుండో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ వద్దకు వస్తుంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అన్న లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్లకు సంతానం ప్రసాదించరేమిటి అని అన్నాడు. అప్పుడు బాబా చిన్నగా నవ్వి, శ్యామ, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారిని అడుగు. వారికి నిజంగా సంతానం కావాలంటే ఇస్తాను. కానీ ఒక్క తరం కంటే వీళ్ళ వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశ ప్రతిష్టను ప్రసాదిస్తాను అని అన్నారు. ఆయన భావం ఎవరికి అర్థం కాలేదు. అప్పట్లో అన్నా చించినేకర్ పొలాలకు సంబంధించిన వ్యాజ్యం ఒకటి దహను కోర్టులో నడుస్తుండేది. అప్పుడప్పుడు అన్న దాని గురించి బాబాను అడుగుతుండేవారు. అతడెప్పుడు అడిగినా కూడా బాబా అల్లా అచ్చా కరేగా అని మాత్రమే సమాధానమిస్తుండేవారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి అన్నా చించినేకర్ను కష్టపెట్టడానికి గిట్టని వారెవరో అతడు కేసు ఓడిపోయినట్లుగా తెలియజేస్తూ షిరిడీకి ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని చూస్తూనే అతను కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆ విషయమై బాబాను అడగాలని ఆ ఇద్దరు మసీదుకి వెళ్లారు. వాళ్ళు మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వాళ్ళ కేసి చూసి, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అని అన్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత లాయర్ వద్ద నుండి అన్నాకు కేసు నెగ్గినట్లుగా, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం 1800 రూపాయలు చెల్లించమని కోర్టు డిగ్రీ ఇచ్చినట్లుగా ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని తీసుకొని కాకాసాహెబ్ దీక్షిత్తో కలిసి అన్నా చించినేకర్ మసీదుకి వెళ్లారు. బాబా అతన్ని చూస్తూనే, నీకు ఇప్పటికైనా విశ్వాసం కుదిరిందా అని అన్నారు. అప్పుడు అన్న ఆ ఉత్తరాన్ని బాబా పాదాల వద్ద ఉంచి, బాబా, ఇదంతా మీదే, నాకేమీ వద్దు అని అన్నాడు. అప్పుడు బాబా ఈ విధంగా, ఫకీరైన నేను ఈ ధనం ఏం చేసుకుంటాను? నాకేమైనా కుటుంబం ఉన్నదా? నువ్వే తీసుకో అని అన్నారు. అన్న ఆ ధనాన్ని తీసుకోమని ఎంతగా అభ్యర్థించినప్పటికీ బాబా మాత్రం అంగీకరించలేదు. అలా కొంతసేపు వాళ్ళ మధ్య చర్చ జరిగాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మతులు చేసి పునరుద్ధరించి ఆ దంపతుల పేర్లు లిఖించాలని కాకాసాహెబ్ దీక్షిత్ అన్నా చించినేకర్కు సలహా ఇచ్చాడు. ఆ సలహా అన్నా చించినేకర్కు నచ్చి అలానే చేశాడు. భక్తులు షిరిడీ సందర్శించినప్పుడు చావడి మెయిన్ డోర్ పైన శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మీబాయి దామోదర్ బాబరే చించినేకర్ చావడి శక సంవత్సరం 1859 అనే ఫలకాన్ని చూడవచ్చు. ఈ విధంగా సాయిబాబా అన్నా చించినేకర్ వంశ ప్రతిష్టను చిరస్మరణీయం చేశారు. ఇక ఈ అన్నా చించినేకర్కు ఇంకా షిరిడీ సాయిబాబాకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు చూద్దాం. షిరిడీ సాయిబాబాను భక్తులు తమదైన రీతిలో ప్రేమతో సేవిస్తుండేవారు. ఒకరు ఆయన నడుం పట్టేవారు, ఒకరు వారి పాదాలు ఒత్తేవారు,
మరొకరు వారి వీపును, పొట్టను మర్దించేవారు. అయినా బాబా ఎవ్వరికీ అడ్డు చెప్పక అందరి సేవను ఆమోదించేవారు. ఒకనాటి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. ధునికి ఎదురుగా సాయిబాబా తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. బాబాకు ఎడంవైపు నిలబడి ఉన్న అన్నా చించనేకర్ కాస్త వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా ఒత్తుతున్నాడు. కుడివైపు బాబా పట్ల అనన్య భక్తి ప్రపత్తులు కలిగిన వేణుబాయ్ కౌజల్గి అనే వృద్ధ వితంతు ఉంది. ఈమెనే అందరూ మావిసిబాయ్ లేదా మౌసి అని పిలిచేవారు. బాబా ఆమెను ఆయి అంటే అమ్మ అని పిలిచేవారు. ఈ మావిసిబాయికి సాయి పాదాల యందు అనుపమానమైన ప్రేమ ఉండేది. ఆమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె తన 2 చేతుల వేళ్లను బాబా పొట్ట చుట్టూ చుట్టి పొత్తి కడుపు మర్దన చేస్తోంది. ఆమె సాయిబాబా నామస్మరణ చేస్తూ చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలాగా గట్టిగా ఒత్తుతోంది. అయినా కూడా బాబా ఏమీ మాట్లాడకుండా వారికి ఏ బాధ లేదన్నట్లు ఉన్నారు. ఈ విధంగా ఆమె బలంగా ఒత్తుతూ ఉంటే బాబా క్రిందకి పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అలాగే కదులుతూ ఉంది. ఇటువైపు ఎడమ చేతిని పట్టుకున్న అన్నా చించనేకర్ ముందుకు వంగి ఉన్నప్పటికీ కదలక స్థిరంగా ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు తమ సేవల్లో లీనమై ఉండగా ఆమె ముఖం క్రిందికి పైకి కదులుతూ అన్నా చించనేకర్ ముఖం వద్దకు వచ్చింది. మంచి హాస్య స్వభావం గల ఆమె అదే అవకాశంగా తీసుకొని, ఈ ముసలివాడైన అన్నా చించనేకర్ నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్నా చించనేకర్, నీ తల నెరిసినా నీకింకా సిగ్గు రాలేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని అన్నది. ఆ మాట వినగానే అన్నా చించనేకర్ కోపంతో తన చొక్కా చేతిని మడుచుకొని, నేను ముసలివాన్నా, పిచ్చివాన్నా, నేనేమైనా మూర్ఖున్నా, నీవే మొహంలో మొహం పెట్టి తగువుకు తయారయ్యావు అని అన్నాడు. ఈ విధంగా వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరినీ సమానంగా ప్రేమించే బాబా వారిని శాంతింప చేయాలని అనుకుని ఒక మంచి యుక్తిని పన్నారు. అప్పుడు బాబా ఈ విధంగా, అరే అన్నా చించనేకర్, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో అర్థం కావడం లేదు అని అన్నారు. ఆ మాటలు విని ఇద్దరూ శాంతించారు. ఈ విధంగా ఆ ఇద్దరి ముసలి వాళ్ళ తగువును పరిష్కరించిన సాయిబాబా చమత్కారానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముగ్ధులయ్యారు. చూడటానికి ఇది చిన్న కథ అయినా తల్లి బిడ్డల్లో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండుంటే వారికి అలా కోపం వచ్చేది కాదు, తగు పుట్టేది కాదు అన్న మాధుర్యాన్ని వారిద్దరికి అర్థమయ్యేలా చెప్పారు సాయిబాబా. ఈ విధంగా సాయిబాబా సేవలో తరించిన శ్రీ అన్నా చించనేకర్ చించనీలో సాయి శివ మందిరాన్ని నిర్మించాడు. అతను 1920 ఏప్రిల్ 15న తుది శ్వాస విడిచాడు. ఇప్పుడు ఆ మందిరం అన్నా చించనేకర్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఉంది. చివరి వరకు హృదయపూర్వకంగా బాబా సేవలో తమ జీవితాన్ని గడిపిన ఆ దంపతులు తమ యావదాస్తిని షిరిడీ సాయి సంస్థానానికి వీలునామా ద్వారా దారదత్తం చేశారు. అంతేగాక షిరిడీలోని సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న సభామండప నిర్మాణంలో ఖర్చైన మొత్తంలో ఎక్కువ భాగం ఈ అన్నా చించనేకర్ ట్రస్ట్ భరించింది. ఈ విధంగా జీవితాంతం షిరిడీ సాయిబాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించిన అన్నా చించనేకర్ వంశప్రతిష్టను సాయిబాబా చిరస్మరణీయం చేశారు. విన్నారుగా, షిరిడీ సాయిబాబాను సేవించిన అన్నా చించనేకర్ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇలాంటి మరెన్నో షిరిడీ సాయిబాబా వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక సాయిబాబా వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్.